ఇప్పుడు ఏమవుతుంది అని అంటే జనరల్గా మాట్లాడతారు. ఇప్పుడు ఎడ్డి ట్రంప్ ఆర్ టు దట్ మ్యాటర్ మన టారిఫ్ ట్రంప్ న్యూక్లియరైజేషన్ డీల్ ఇరాన్తో చేస్తాడా, లేకపోతే ఈ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ని మళ్ళీ ఒక 2035 వరకు జర ఆపేసాయి, నువ్వు ఏం చెయ్యకు, నేను నీకు సపోర్ట్ చేస్తా, ఇగో మీ మధ్యలో మధ్యవర్తిత్వం పలుకుతా, చిల్క పలుకులు పలుకుతా అని చెప్తాడా, లేకపోతే ఒక ఫుల్ ప్రూఫ్ సొల్యూషన్ ఇవ్వగలుగుతాడా? ఎందుకు ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుందంటే, నేను మొన్ననే ఇండియా పాకిస్తాన్ని కూడా ఆపినా, ఐ డూ ది సేమ్ థింగ్ విత్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. ఇరాన్ని కూడా నేను ఆపుతా, వెనకటికి నేను పాకిస్తాన్ ఇండియాని కూడా ఆపినా అని చెప్పి చిలక పలుకులు పడుతున్నాడు మన ట్రంప్. బట్ ఇది ఏడదాకా దారితీస్తుంది? నిజంగా ట్రంప్ కి అంత తెలివితేటలు ఉన్నాయా? ఇరాన్ ని కంట్రోల్ చేసే అంత కెపాసిటీ ఇప్పుడు ట్రంప్ కున్నదా? అండ్ మోర్ ఓవర్ ట్రంప్ మాటలు వినే పరిస్థితిలో ఇరాన్ ఉన్నదా, లేదా వాళ్ళ మిలిటరీ రిజర్వ్స్ గట్టిగా ఉన్నాయా అని చెప్పి మాట్లాడితే, నిన్న స్ట్రైక్ చేసే దాన్ని బట్టి చూస్తే మాత్రము ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అనేది నాకు తెలిసి ఫస్ట్ టైం కుప్పగూలినట్టు తెలుస్తున్నది ఫ్రెండ్స్. అంటే అది ఛేదించి, ఐరన్ డోమ్ ని ఛేదించి ఇవాళ ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేయగలిగింది. దాని కెపాసిటీ పెరిగిందా లేకపోతే తరిగిందా, గాడ్ నోస్. బట్ అట్ ది సేమ్ టైం ఇరాన్ ఒక థియోక్రటిక్ స్టేట్ అయినందుకు, ఆబ్వియస్ గా ఇస్లామిక్ మిలిటెంట్స్ వైపు అడుగేస్తున్నందుకు, హమాస్ కి డైరెక్ట్ గా సపోర్ట్ చేసినందుకు ఇజ్రాయెల్ తీసుకున్న స్టెప్ ని చాలా మంది సమర్థిస్తారు. ఇన్ఫాక్ట్ నేను కూడా సమర్థిస్తా, ఇజ్రాయెల్ ఏదైతే ఇరాన్ని దాడి చేసిందో.